ఎవరి మీద మనం బురద దుల్లేదు కాదు. ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి ప్రజలకందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నాం. అందుకని ఈరోజు సాయంత్రం 7 గంటలకు గెలవాలని ఆలోచనతో. సరే, కేటీఆర్ చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ బెదిరించి తీసుకుంటున్నాడు పార్టీలోకి, అందుకే పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు మా ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని అని ఒక మాట మాట్లాడుతున్నాడు. బెదిరియానికే మేము చిన్నపిల్లంగా బెదిరించుకోనికి బెదిరియానికే అవసరం లేదు. బెదిరియానికే ముఖ్యమంత్రి గారు కూడా అవసరం లేదు. మేము కూడా ఇప్పుడు ఎందుకంటే ఆయనకు కూడా మెజార్టీ ఉన్నది, కావాలని అవసరం లేదు. మా అవసరాల గురించి మా డెవలప్మెంట్స్ గురించి పోతున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా మేము మంచి డెవలప్ చేసుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని డెవలప్ చేసుకున్నాం. ప్రభుత్వం ఉంటేదంటే కొద్దిగా రైతులకు అంత కొద్దిగా న్యాయం జరుగుతుందని చెప్పి, ఎందుకంటే నా సమస్య నా కాన్స్టిట్యున్సీలో గాన్స్మేగుండ కానీ బాద్రగుండ కానీ కొత్తగూడ కానీ ఇవన్నీ కొద్దిగా రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఆనాడు కొన్ని తీర్చడం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం కూడా మొత్తం తీర్చాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తే అవన్నీ చేద్దాం మీరు రండి అని చెప్పి నేను చెప్పినాను. మాకు ఎక్కడ ఒత్తిడి లేదు, ఏం లేదు. మా ఇష్టంతోనే మేము పోతున్నాం. ఎవరైనా ఒత్తిడి చేసేమో ఒత్తిడి చేసే అవసరం వాళ్ళకు కూడా లేదు. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నది, మెజార్టీ అవసరం. మా ఇష్టంతో సంవత్సరం దాకా చూసినాం. మేము కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ తీర్చలేకపోయినాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. 4 మాటలు గెలిచిన ప్రజలకు ఏం చేయలేకపోతే నేను కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్యలను కూడా సాల్వ్ చేసుకోవాలని పోతున్నాం.